శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మార్చి 6 నుంచి 8వ తేదీ వరకు శాస్త్రోక్తంగా అత్యంత వైభవంగా కుంభాభిషేక మహోత్సవాన్ని మహాద్భుతంగా నిర్వహిస్తామని దసరా ఉత్సవాల స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. ఆగమ శాస్త్రం ప్రకారం 12 ఏళ్లకోసారి ఆలయంలోని దైవిక శక్తి పునరుద్ధరణకు 3 రోజుల పాటు నిర్వహించనున్న కుంభాభిషేకం మహోత్సవ కార్యక్రమాల ఏర్పాట్లపై పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం, ఆలయ ఈవో వికే సీనానాయక్ కలిసి పర్యవేక్షణ చేశారు. పవిత్ర క్రతువైన కుంభాభిషేక కార్యక్రమాలపై చర్చించి భక్తులకు చేస్తున్న ఇంకా చేయాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు. మార్చి 6, 7, 8వ తారీఖున అమ్మవారి ఆలయంలో మహాకుంభాభిషేకం ఉంటుంది. దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఇప్పుడే సిపి గారు, అలాగే ఈఓ గారు, చైర్పర్సన్ గారు, అలాగే కమిషనర్ అందరితో కలిసి పర్యవేక్షించడం జరిగింది. దీనికి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మరింత పెద్దలందరూ వచ్చే అవకాశం ఉంది కాబట్టి, అలాగే భక్తులు కూడా ఆ టైంలో ఎక్కువ మంది ఫుడ్ ఫాలో అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ కూడా వచ్చే భక్తులకి ఇబ్బంది కలగకుండా, అలాగే వచ్చే వీఐపీలకి, అట్లాగే ఇది 12 సంవత్సరాల తర్వాత వస్తున్న ఒక సెలబ్రేషన్ కాబట్టి ఆ డివినిటీ కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా ఏర్పాటు చేయడానికి మనం ప్లాన్ చేసుకున్నాము. అదే ప్రకారంగా ఏర్పాటు ఇప్పటికీ అన్ని ఫైనల్ స్టేజ్కి వచ్చి ఉన్నాయి. అక్కడ స్ట్రక్చర్ అయితేనేంటి, అలాగే వచ్చి వెళ్ళే భక్తాదులకి ఫెసిలిటీస్ అయితేనేంటి, ఇవన్నీ దాని గురించి ఆరా తీయడం జరిగింది. అన్నీ యాజ్ పర్ ది ఎక్స్పెక్టేషన్ ఈ ప్రిపరేషన్ జరిగి ఉంది. వచ్చే భక్తులకి మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా విన్నపం ఏంటంటే, అమ్మవారికి మీరు దర్శనకు వస్తున్నప్పుడు భక్తిభావంతో వస్తారు కాబట్టి అదే భక్తిభావంతో అమ్మవారిని చూసుకొని మీరు సేఫ్గా ఇంటికి వెళ్ళాలని చాలా కొన్ని ఇక్కడ మార్పులు చేర్పు తీసుకొస్తున్నాము. క్యూ లైన్స్ ఏంటంటే, అలాగే డైరెక్షన్స్, అలాగే వచ్చి వెళ్ళడానికి వస్తున్నప్పుడు హోల్డింగ్ ఏరియాసు, అలాగే పార్కింగ్ ఏరియాసు, అలాగే చెప్పల స్టాండ్స్, ఇవన్నీ కూడా పెట్టేసి చాలా జాగ్రత్తగా ఏర్పాటు చేసాము. అవన్నీ వాడుకోండి. ఎప్పుడూ వస్తున్నాము పర్వాలేదు అనే టైప్ కాకుండా దయచేసి మీరు కొంచెం డిసిప్లిన్గా వచ్చి అమ్మవారిని భక్తిభావంతో చూసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈసారి ప్రత్యేకతలో వచ్చి సాంకేతికత, టెక్నాలజీ మీకు అందరికీ తెలుసు, దసరాలో కూడా వాడాము. అదే సాంకేతికతని ఈ 3 రోజులు కూడా వాడబోతున్నాము. ఇది ఒక మినీ దసరాలాగే ఉంటుంది. లక్షలాది మంది భక్తులు దాదాపుగా పర్ డే ఈ 6, 7, 8వ తారీఖున రోజుకి ఏమి లేదన్నా 1,00,000 మంది వచ్చే అవకాశం కూడా ఉంది భక్తులు. కాబట్టి దానికి తగ్గట్టే కావాల్సిన అన్ని ఏర్పాట్లు, అటు బందోబస్తు, ఇటు ఫెసిలిటీసు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే భక్తులకి ఏమి ఇబ్బంది కలగకుండా సామాన్య భక్తులకి పెద్దపీఠం అనే నినాదంతోనే ఈసారి ముందుకెళ్తున్నాము. దీనికి తగ్గట్టుగా ఇప్పటికే ఏర్పాట్లు జరిగి ఉన్నాయి. ఇటు టెంపుల్ చైర్పర్సన్ గారు, అలాగే టెంపుల్ కమిటీ సభ్యులందరూ సహకారము, అలాగే ఈఓ గారు, అలాగే డిపార్ట్మెంటు, అలాగే ఇక్కడ పోలీస్ కమిషనరు, అట్లాగే విఎంసీ ఆధ్వర్యంలో ఈ అన్ని కార్యక్రమాలు సజావుగా జరిగే అవకాశం ఉంది. అదే ప్రకారం ఏర్పాటు చేశాము.